కాకినాడ జిల్లా పిఠాపురం మండలం చిత్రాడలో జనసేన ఆవిర్భావ సభకు ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. సభా వేదిక, గ్యాలరీ నిర్మాణం, లైటింగ్, జనరేటర్ల ఏర్పాట్లు వంటి పనులు జరుగుతున్నాయి. సభ జరిగే మొత్తం 24 ఎకరాల్లో 1 ఎకరం విస్తీర్ణంలో సభా వేదిక నిర్మిస్తున్నారు. 12 నుంచి 14 ఎకరాల విస్తీర్ణంలో 2 లక్షల మంది కూర్చునేలా 7 గ్యాలరీలను ఏర్పాటు చేస్తున్నారు. వేదికపై 250 మంది వరకు కూర్చునే తరలి వచ్చే జన సైనికులు, అలాగే వీర మహిళలకు నిరంతరాయంగా త్రాగునీరు, పండ్లు, మజ్జిగ అందజేసేందుకు స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. వచ్చే వారి కోసం ప్రధాన రహదారుల్లో మధ్యాహ్నం, రాత్రి భోజనాలు అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక జనసేన పార్టీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో సాధించిన 100% స్ట్రైక్ రేట్ను ఒక ఉత్సాహంగా జరుపుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని పార్టీ పీఏసీ చైర్మన్ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. నేటికి 11 సంవత్సరాలు పూర్తి చేసుకొని సందర్భంలో మరి ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ జనసేన పార్టీని టార్గెట్ పెట్టిందో మరి 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 11 సీట్లుగా పరిమితం చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు. అలాంటి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఈరోజు కేవలం ఆంధ్రప్రదేశ్కే కాదు, యావత్ భారతదేశానికి కూడా ఆయన యొక్క నాయకత్వాన్ని కావాలని దేశ అగ్రనేతలు కూడా కోరుకుంటున్నారు. అలాంటి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో గత 10 సంవత్సరాల నుంచి జనసేన పార్టీ కోసం పనిచేయడము మా అందరికి కూడా ఎంతో గర్వకారణంగా ఉంది. ఎమ్మెల్యే గారి నాయకత్వం, ఎమ్మెల్యే గారి నాయకత్వం, పాల్గొండ, అలో పాల్గొండ, పాల్గొండ. ఎమ్మెల్యే గారి నాయకత్వం, ఎమ్మెల్యే గారి నాయకత్వం, పాల్గొండ, అలో పాల్గొండ, పాల్గొండ. ఎమ్మెల్యే గారి నాయకత్వం, ఎమ్మెల్యే గారి నాయకత్వం. మరి నేటికి 11 సంవత్సరాలు పూర్తి చేసుకొని సందర్భంలో మరి ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ జనసేన పార్టీని టార్గెట్ పెట్టిందో మరి 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 11 సీట్లుగా పరిమితం చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు. అలాంటి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఈరోజు కేవలం ఆంధ్రప్రదేశ్కే కాదు, యావత్ భారతదేశానికి కూడా ఆయన యొక్క నాయకత్వాన్ని కావాలని దేశ అగ్రనేతలు కూడా కోరుకుంటున్నారు. అలాంటి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో గత 10 సంవత్సరాల నుంచి జనసేన పార్టీ కోసం పనిచేయడము మా అందరికి కూడా ఎంతో గర్వకారణంగా ఉంది. ప్రముఖ సినీ నటుడు చిరంజీవికి మరో గొప్ప